ఓవర్ డైట్ వల్లే బీఆర్ఎస్ నేత జిట్ట బాలకృష్ణ మృతి చెందారా? కొబ్బరి డైటే ఆయన ప్రాణాలు తీసిందా? కొద్ది నెలలుగా కొబ్బరి నీళ్లు, పచ్చి కొబ్బరి, కొబ్బరి వంటకాలే ఆహారంగా ఆయన తీసుకున్నారా? జిట్ట ఆరోగ్య పరిస్థితి వైద్యులకు సైతం అంతుపట్టలేదా? జిట్ట బాలకృష్ణారెడ్డి విషయంలో తప్పెవరిది? తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత జిట్ట బాలకృష్ణారెడ్డి మృతిపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిట్ట బాలకృష్ణారెడ్డి ఓవర్ డైట్ చేయడం వల్లనే ఇన్ఫెక్షన్ సోకి మృతి చెందినట్టు తెలుస్తోంది. పొట్ట తగ్గేందుకు చాలా రోజులుగా జిట్ట బాలకృష్ణారెడ్డి డైట్ చేస్తున్నట్టు సమాచారం. డైట్ లో ప్రతిరోజు కొబ్బరి నీళ్లు, పచ్చి కొబ్బరి తినడం, కొబ్బరి వంటకాలు తీసుకున్నారట. దీని వలన బాడీలో ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించి బ్రెయిన్ ట్యూమర్ కు దారి తీసినట్టు తెలిసింది. అయితే వైద్యులు చివరి నిమిషం వరకు ప్రయత్నించినా బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందినట్టు ప్రకటించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిట్ట బాలకృష్ణారెడ్డి కొందరు స్నేహితుల సలహా మేరకు డైట్ మొదలు పెట్టారట. బరువు ఎక్కువగా ఉన్నందువలన పొట్ట తగ్గించేందుకు డైట్ చేశారట. ఈ డైట్ లో కేవలం పచ్చి కొబ్బరి తినడం, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగారట. ఉదయం, సాయంత్రం కేవలం కొబ్బరిని మాత్రమే తీసుకున్నారట. రాత్రి వేళ కొబ్బరి నూనెతో తయారు చేసిన వంటకాలు మాత్రమే ఆహారంగా తీసుకున్నారట. అయితే కొద్ది రోజుల తర్వాత కాస్త బరువు తగ్గడంతో ఆయన డైట్ ను కంటిన్యూ చేసినట్టు తెలిసింది. ఒకానొక దశలో కేవలం కొబ్బరి మాత్రమే తిని బతికారని అనుచరులు చెబుతున్నారు. అయితే మొదట్లో బాగానే అనిపించినా ఆ తర్వాత సమస్యలు మొదలైనట్టు తెలిసింది. కేవలం 2 నెలల్లోనే ఆయన శరీరంలోనే అనేక మార్పులు సంభవించడంతో వైద్యులను సంప్రదించినట్టు సమాచారం. ఓవర్ డైట్ కారణంగా జిట్టాకు ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలిసింది. అయితే ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినట్టు తెలిసింది. అయితే జిట్టా విషయంలో వైద్యులు కూడా సరిగ్గా అంచనా వేయలేదని చెబుతున్నారు. మరోవైపు జిట్ట బాలకృష్ణారెడ్డికి అందించిన ట్రీట్మెంట్ పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. జిట్టకు బ్రెయిన్ ట్యూమర్ రావడంతో వైద్యులు ట్యూమర్ కు చికిత్స అందించారు. ట్యూమర్ ను తగ్గించేందుకు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత జిట్ట బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందారు. దాంతో వెంటిలేటర్ పై ఉంచినా ఫలితం లేకపోవడంతో మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే జిట్టాకు సరైన ట్రీట్మెంట్ అందించలేదని విమర్శలు వస్తున్నాయి. రోగం ఒకటైతే ట్రీట్మెంట్ మరోలా జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా 52 ఏళ్లకే జిట్ట అకాల మృతి రాజకీయ వర్గాలను సైతం షాక్ గురిచేసింది. ఇక జిట్ట బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో అసెంబ్లీలో అడుగు పెడతామని భావించారు. బీఆర్ఎస్ టికెట్ ను ఆశించారు. కానీ అప్పుడు ఆలె నరేంద్రకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఇక 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టీడీపీకి ఆ స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్ హఠాన్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరి వైఎస్ జగన్ లోక్సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని వీడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొత్తంగా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న కోరిక తీరకుండానే జిట్ట బాలకృష్ణారెడ్డి అనంత లోకాలకు వెళ్లిపోయారు. అయితే కేవలం 52 ఏళ్ల వయసులోనే ఓవర్ డైట్ కారణంగా మృతి చెందడం మాత్రం రాజకీయ నేతలకు షాక్ గురిచేసిందని చెబుతున్నారు. అయితే జిట్ట బతికి ఉన్న సమయంలో చాలా మంది లీడర్లకు కొబ్బరి డైట్ గురించి చెప్పారట. వారిలో కొంతమంది జిట్టా చెప్పినట్టు కొబ్బరి డైట్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే జిట్టా మృతి తర్వాత వారంతా కొబ్బరి డైట్ ను మానేసినట్టు తెలిసింది.